సంవత్సరాల క్రితం ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి వనపర్తి రాజకీయాలను కలుషితం చేసి అవినీతిమయం చేసి వనపర్తి అంటే కుళ్ళు కుతంత్రాలు కుట్రలకు ఒక వేదిక అన్నట్టుగా వనపర్తి రాజకీయాలను దెబ్బతీసి వనపర్తికి ఉన్న ఒక గొప్ప పేరును వారు దెబ్బతీయడం జరిగింది. ఆనాటి రాజా రామేశ్వరరావు గారైనా లేదా జైపాల్ రెడ్డి గారైనా లేదా మల్లికార్జున్ గౌడ్ గారైనా వీళ్ళందరూ ఈ ప్రాంత పార్లమెంటు సభ్యులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్దలు జితేందర్ రెడ్డి గారైనా మన పాలమూరు జిల్లా నుంచి పార్లమెంటు సభ్యులుగా మనకు ఒక మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ ఇంత సువిశాలమైన పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మనం ఇంత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే ఆనాటి పార్లమెంట్ సభ్యులు రాజా రామేశ్వరరావు గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిని వనపర్తికి రప్పించి ఆయనకున్న కోటను పేదలకు దానం చేసి పాలిటెక్నిక్ కళాశాలను మొట్టమొదటి ప్రధానమంత్రిని ప్రారంభించిన గొప్ప చరిత్ర మన వనపర్తి పట్టణాంది, మన వనపర్తి ప్రాంతాందని నేను ఈ ప్రాంతంగా చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, సరళాసాగర్ సాగునీటి ప్రాజెక్టు కావచ్చు. ఈరోజు సరళాసాగర్ సైఫాన్ ప్రపంచంలోనే పేరుగన్న సైఫాన్. ఈరోజు ప్రపంచంలో అంత సాంకేతిక నైపుణ్యం ఉన్న నీటి ప్రాజెక్టు లేదు. అదేవిధంగా ఈ ప్రాంతంలో కట్టిన జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ పునాదులు వేసినవే. ఇవాళ ఇక్కడ డిగ్రీ కాలేజ్ అయినా, జూనియర్ కాలేజ్ అయినా, మహిళా కాలేజ్ అయినా, రాణి లక్ష్మీదేవమ్మ కాలేజ్ అయినా, ఈరోజు పాలిటెక్నిక్ కళాశాలైనా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినవే. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని, రాజకీయ విలువలు పెంపొందించాలని ఈ వనపర్తిలో ఇలాంటి రాజకీయాలను తీసుకొచ్చిన వీళ్ళందరినీ, వీళ్ళ త్యాగాలను, వీళ్ళ ఆలోచనలను, వీళ్ళ అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని ఆనాడు విద్యార్థి రాజకీయాలలో క్రియాశీలకంగా ఈ వనపర్తి నగరంలో నేర్చుకున్న రాజకీయ చైతన్యం ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై ఈ రోజు మీ బిడ్డగా మీ ముందు నిలబడ్డా అంటే ఇది నాకు గర్వకారణం. నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే సందర్భం. అందుకే ఇవాళ మిత్రులారా, నాతోటి చదువుకున్న వాళ్ళనే కాదు, నేను ఎక్కడ ఎవరి ఇంట్లో ఉండి పాఠశాలకు పోయినో కళాశాలకు పోయినో ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఇవాళ కుటుంబం దగ్గరికి వెళ్ళి నేను కలిసి రావడం జరిగింది. ఆనాడు నాతోని చదువుకున్న వాళ్ళు, నాతోని క్రీడలలో పాల్గొన్న వాళ్ళు, నాతోని విద్యార్థి రాజకీయాలలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఇవాళ వనపర్తిలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కలుసుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది మిత్రులు రాలేదు, వాళ్ళందరినీ కూడా తొందరలోనే కలుసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఇవాళ ఈ వనపర్తిలో దాదాపుగా మా మిత్రుడు బట్టి విక్రమార్క గారి సహకారంతో మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు పట్టుబట్టి 1000 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రాజెక్టులను, అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడమే కాదు, మా స్వయం సహాయక సంఘాలు, మా ఆడబిడ్డలకు ఈరోజు మా సీతక్క, మా చీఫ్ సెక్రటరీ గారు దాదాపుగా సంఘాలకు 1000 కోట్ల రూపాయల నిధులను ఇవాళ ఆడబిడ్డల అభివృద్ధి కోసం విడుదల ఈ వనపర్తి నగరం నుంచే మనం చేసుకోవడం జరిగింది. ఇదే కాదు, ఈరోజు చిన్నారెడ్డి గారు కాసిం నగర్ ఎత్తిపోతల పథకాన్ని వారు అడగడం జరిగింది. తిరుమలాపాలెం వాళ్ళ సొంత ఊరు కాసిం నగర్, ఈ ప్రాంతంలో 4000 ఎకరాలకు నీళ్లు రావాలంటే కాసిం నగర్ ఎత్తిపోతల పథకం ఇస్తే బాగుంటుంది అని పెద్దలు చిన్నారెడ్డి గారు అడగడమే కాదు, ఆ ప్రాజెక్టుకు మాధవరెడ్డి గారు, డాక్టర్ మాధవరెడ్డి గారు పేరు పెట్టాలని. ఆనాడు ఎవరు ఉస్మానియా, ఆనాడు ఎవరు నిమ్స్ ఆసుపత్రికి పోయినా మన వనపర్తే కాదు, మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎవరు వెళ్ళినా వాళ్ళకు ప్రత్యేకమైన వైద్యాన్ని చేయించి ₹1 కూడా ఖర్చు లేకుండా డాక్టర్ జిల్లెల మాధవరెడ్డి గారు బ్రతికున్నంత కాలం ఆఖరి శ్వాస వరకు వారి ప్రాంత పేదలకు వైద్య సేవలు